India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామాన్య భక్తులతో పాటు విఐపీలతో అందరితో కలిపి తిరుమల క్షేత్రం కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఇవాళ అర్ధరాత్రి గడిచిన తరువాత తిరుపతి పట్టణం అనంతరం కూడా వేద మంత్రోచ్చారణ నడుమ శ్రీవారికి సంబంధించినటువంటి వేద పండితులు వైకుంఠ ద్వారాలను తెరిచిన అనంతరం కూడా వైకుంఠ గడియలు మొదలయ్యి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమాడ వీధుల్లో స్వామివారి స్వర్ణ రథము ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే శ్రీవారి మహాద్వారం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ స్వర్ణరథం ప్రస్తుతం వరాహస్వామి దేవాలయం వద్దకు చేరుకునింది. తిరుమాడ వీధుల్లో ఉండేటువంటి క్యూ లైన్లు అన్ని కూడా సామాన్య భక్తులతో నిండిపోయాయని చెప్పొచ్చు. స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనానికి టికెట్లు లేనటువంటి భక్తులు కనీసం ఈ స్వర్ణరథంలో వచ్చేటువంటి స్వామివారిని అయినా కూడా దర్శించి లోపల మూల విరాట్ని దర్శించిన వంటి పుణ్యం లభిస్తుందని చెప్పి కూడా ఒక చిన్న ఆశతో పెద్ద సంఖ్యలో ఈ స్వర్ణరథోత్సవం కోసం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం స్వర్ణరథోత్సవానికి సంబంధించి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది, ముందు భాగంలో అందరూ కూడా రథం ముందు విఐపీలో ఉండగా ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండేటువంటి క్యూల్లో ఏదైతే ఈ గ్యాలరీస్ లో ఉన్నాయి, గ్యాలరీస్ మొత్తము కూడా సామాన్య భక్తులతో నిండిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఇవాళ పూర్తిగా కూడా వేకువజామున 1 గంట ప్రాంతం నుంచి ఉదయం 6:30 7 గంటల ప్రాంతం వరకు కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అదేవిధంగా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ సంబంధించినటువంటి జడ్జిలు అందరూ కూడా ప్రముఖులతో పాటు చాలా వరకు మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ప్రముఖులందరూ కూడా ఉదయం 6 గంటల వరకు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం సామాన్య భక్తులకు ఏదైతే 22వ తేదీన ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి కేంద్రంగా తిరుపతిలోని 10 కౌంటర్ల కేంద్రంగా ఏదైతే టోకన్లు జారీ చేసిందో ఆ టోకన్ల అనుసారంగా ఇవాళ దర్శనము సమయం కలిగినటువంటి భక్తులందరూ కూడా తిరుమలకి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టిందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనా ప్రతి ఏటా లాగానే అంటే గడిచిన 3 ఏళ్లుగా కూడా స్వామివారికి దర్శించుకోవడం కోసం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తుందో ఈ దఫా కూడా అదే కోవలోనే ఇవాళ 23వ తేదీ నుంచి కూడా జనవరి 1వ తేదీ వరకు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. తదనుగుణంగానే 22వ తేదీన తిరుపతిలోని 10 కౌంటర్లో టికెట్లు జారీ చేసింది. ఆ తేదీలో టికెట్లు పొందినటువంటి భక్తులు తిరుమలకి విచ్చేసి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కలగజేసుకోవాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుమల.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.